మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. చనిపోయిన వాళ్ళంతా రాఘవేంద్ర కాలనీకి చెందిన కృష్ణ కుటుంబంగా గుర్తించారు. కృష్ణ గౌడవెల్లి రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ మెన్గా పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పనికొచ్చాడు. కృష్ణ పనిచేస్తుండగా తన కూతుళ్లు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో రైలు వేగంగా తీసుకొచ్చింది. ఇద్దరు కూతుళ్లను కాపాడబోయి ముగ్గురు రైలు కింద పడిపోయారు. మృతి చెందిన కూతుళ్ల పేర్లు వర్షిత, వరణిగా స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఘటన ఎలా జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ మండలం గౌడల్లి గ్రామంలోని రైల్వే స్టేషన్ లో తన ఇద్దరు పిల్లలను కాపాడబోయి తండ్రితో సహా ముగ్గురు రైలు కింద పడి అక్కడికక్కడే చనిపోయినటువంటి విషాదకరమైనటువంటి జరిగింది. మృతులు మేడ్చల్ టౌన్ లోని రాఘవేంద్రనాథ్ కాలనీకి సంబంధించినటువంటి వారిగా తెలుస్తా ఉంది. కృష్ణ అక్కడే రైల్వే లైన్ మెన్ గా పనిచేస్తా ఉన్నాడు. అయితే ఆయన ఇవాళ గేటు డ్యూటీ కోసం వచ్చిన సందర్భంలో తన పిల్లలు కూడా ఇవాళ స్కూల్ హాలిడే కావడంతో లంచ్ చేసి వాళ్ళిద్దరు కూడా బండి దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో రైలు వేగంగా వచ్చింది. అప్పుడే వాళ్ళు పట్టాలు క్రాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. 250 మీటర్లు 300 మీటర్ల మధ్యలో దూరంలో తండ్రి దగ్గర చేరుకుంటామనేసరికి స్పీడ్ గా వస్తున్నటువంటి రైలును గమనించిన పట్టాలు దాటుతున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఆ వేగానికి ఒక్కసారిగా వాళ్ళు ఢీకొనడంతో పైకెగిరి కింద పడిపోయారు. వాళ్ళని కాపాడే ప్రయత్నంలో కృష్ణ సైతం రైలు పట్టాల కింద పడిపోయినటువంటి పరిస్థితి. కుటుంబం మొత్తం విషాదాలనుకునే తన భార్యకు ఇప్పుడే సమాచారం అందించారు. చనిపోయినటువంటి ఇద్దరు కూతుర్లు కూడా వర్షిత, వరుణిగా చెప్తా ఉన్నారు. వాళ్ళు తన తండ్రిని కలవడానికి వాళ్ళ స్కూల్ హాలిడే ఉంది కాబట్టి తండ్రితో కాసేపు గేట్ దగ్గర కాలక్షేపం చేయడానికి, సరదాగా ఆడుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆయన ఉద్యోగరీత్యా రాఘవేంద్రనాథ్ కాలనీలో ఇల్లు రెండుకు తీసుకొని ఉంటున్నాడు. ఆయన ప్రాపర్ ఎక్కడ, ఆయన సంబంధించినటువంటి కూతురు తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంటే లైన్ మెన్ గా పనిచేస్తున్నటువంటి కృష్ణ తన పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా పిల్లలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కృష్ణ కూడా అక్కడే చనిపోవడం జరిగింది. ట్రైన్లు గమనించకపోవడంతోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. పిల్లలు ఏమరపాటుగా ఉండడంతో వారికి కొంత అటువైపుగా వస్తున్నటువంటి ట్రైన్ తెలియకపోవడం, అదే సందర్భంలో డ్యూటీలో ఉన్నటువంటి కృష్ణ ఆ ట్రైన్ కి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చి పిల్లలు వస్తుంది గమనించి పరిగెత్తుకుంటూ వచ్చిన సందర్భంలోనే ఒక్కసారిగా కళ్ళ ముందు పిల్లలతో సహాయం చనిపోయినట్లయితే హృదయ విధానకరమైనటువంటి ఇన్సిడెంట్ అయితే మేడ్చల్ జరిగింది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసినటువంటి మేడ్చల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా తండ్రి కూతురు ఇద్దరు కూడా సెలవు దినం వాళ్ళు చనిపోవడం మాత్రం తీవ్ర విషాద ఛాయలు అయితే మేడ్చల్ పట్టణంలో అలుగుతున్నాయి. భారీగా జనం రావడంతో డెడ్ బాడీస్ ముందు కూడా క్లియర్ చేస్తున్నారు. కొంత గంట వరకు ఆ రూట్ లో ట్రైన్లు రాకుండా వాళ్ళకి సమాచారం కూడా అందించారు. రైల్వే పోలీసులు మేడ్చల్ పోలీసులు కలిసి జాయింట్ గా దీనిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. ప్రస్తుతానికి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.